హాయ్ నమస్తే. అకాల వర్షాల వల్ల ఎంతోమంది నష్టపోయారు. ఎన్నడూ జరగని ప్రాణ నష్టం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నో పశువులు కానీ, ట్రాక్టర్లు కానీ, కార్లు కానీ కొట్టుకపోయినాయి. కామారెడ్డి జిల్లా కానీ, సిద్దిపేట కానీ, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ కానీ పూర్తిగా ఎప్పుడు పడనంత వర్షం, బీభత్సమైన వర్షం పడట్ల ఇలాంటి పరిస్థితి జరిగింది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కానీ, ఎవ్వరు కానీ, రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఈ టైంలో విమర్శ అనేది చేయొద్దు. దాదాపు అక్కడ సహాయక చర్యలు పాల్గొనాలి. అవసరమైతే వాళ్ళ పార్టీ తరపున ఏమైనా ఆర్థిక సహాయం చేయాలి. కానీ పని కట్టుకొని ఒక దగ్గర అంత విపరీతమైన వర్షం పడ్డప్పుడు ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు వచ్చే వర్షాన్ని ఎట్లాగూ ఆపలేవు. దాన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలో, అక్కడ నష్టం ఎంత జరిగిందో దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసిన, అసలు వర్షాలు పడ్డాక ఇమ్మీడియట్గా స్పందించిన ముఖ్యమంత్రి, దాన్ని కూడా హెలికాప్టర్లు తిరగకుంటే రోడ్డు కట్టింగ్స్ జరిగినాయి ఎన్నో సిచ్యువేషన్లో. అలాంటప్పుడు ఏరియల్ సర్వే కాకుండా ఎట్లా చేస్తారు? మనకు కావాల్సింది అక్కడ ఆర్థిక సహాయం, అందరికీ అన్ని విధాలుగా సహాయం జరగాలి. అంతే తప్ప ఇక్కడ రాజకీయాలు మానుకొని అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు కూడా సహాయం చేయాలి. నిన్న బండి సంజయ్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. అలా హెలికాప్టర్లు ఎగరలేని పరిస్థితుల్లో రక్షించలేకపోయినా కానీ ఏ రోజైతే అనుకూలించిన వాతావరణం ఇమ్మీడియట్గా మేము వాళ్ళని కాపాడినాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను సంప్రదించింది, అన్ని విషయాలు అడిగింది, కానీ అక్కడ రాజకీయం చేయలేదు. అందుకే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఇటువంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాలి తప్ప ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ.